ఎందుకు ఇలా చేశాను, ఎందుకు వీళ్ళని చేశాను, ఎందుకు వీళ్ళని ఇదిగో నా చేతితో వీళ్ళని నేను ఎందుకు చెక్కున్నాను, ఎందుకు చెక్కాను? అరే వీళ్ళని నేను మంచిగా చూడాలనుకుంటే వీళ్ళు అలా లేరే, వీళ్ళని నేను నాకు ఇష్టమైన బిడ్డలుగా చూడాలనుకున్నానే వీళ్ళు అలా లేరే, వీళ్ళు నన్ను సేవిస్తారనుకుంటే, నన్ను ఆరాధిస్తారనుకుంటే, నన్ను ఘనపరుస్తారనుకుంటే సృష్టికర్తనైనటువంటి నన్నే మరిచారే అని దేవుడు ఆకాశం వైపు చూశాడు. ఇప్పుడు అది కూడా చూద్దామా? చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఒకసారి తలలెత్తండి. ఇప్పుడు దేవుడు దేన్ని చూశాడు అన్నాను? మీరు రిప్లై ఇస్తే నేను సప్లై ఇస్తా. దేవుడు దేన్ని చూశాడు? ఆకాశాన్ని. తర్వాత దేవుడు ఆకాశాన్ని చూసి ఆకాశంతో ఏమంటున్నాడు? మాట్లాడుతున్నాడు. భూమి వైపు చూశాడు, భూమితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా చెవియొగ్గు, ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకు దేవుడు ఇప్పుడు ఆకాశాంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు? బాగా గమనించండి. మానవుల కంటే మొట్టమొదటగా చేయబడింది, సృష్టించబడింది ఏది? ఆకాశం, భూమి. సృష్టితో మాట్లాడేవాడు ఎవరు? సృష్టికర్తే. నువ్వు కొలిచే విగ్రహాలు సృష్టితో మాట్లాడు, నువ్వు కొలిచే మట్టి బొమ్మలు ప్రకృతితో మాట్లాడలేవు. నా మాట అనుకుంటారుగా, చూడండి కీర్తనలు. మళ్ళీ నా సొంత మాటలు ఏదో కవించి నేను చెప్తున్నాను నన్ను భావించవచ్చుగా. 115వ కీర్తన చూడండి, 115వ కీర్తన 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. వారు విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. ఇదిగో విను, వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకోవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. తలలెత్తండి. నేను చెప్పిన మాటలా, బైబిల్లో చెప్పిన మాటలా? కాస్త పెద్దగా. ఎవరి గురించి చెప్పాడు?